ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. విశ్వం అంటే విశ్వాకారుడు, విశ్వ జగత్తు రూపంన ఉన్నవాడు. విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. వషట్కార అంటే యజ్ఞపురుషుడు, ఎవరిని ఉద్దేశించి యజ్ఞంలో వషట్కారం చేయబడునో ఆయనే విష్ణువు. భూతభవ్య భవత్ ప్రభువు అంటే త్రికాలాలకు ప్రభువు, గడిచినది, రానున్నది, జరుగుచున్నది ఈ మూడింటికి ఆయనే ప్రభువు. కాలభేదంతో సంబంధం లేని అనంతశక్తి కలవాడు. భూతకృత్ అంటే రజోగుణాన్ని ఆశ్రయం చేసుకొని బ్రహ్మరూపంలో అన్ని వస్తువులను సృజించువాడు, మరియు తమోగుణాన్ని ఆశ్రయించి రుద్ర రూపంలో భూతాలను అంటే జీవులను సంహరించువాడు. కృంతనుడు కూడా ఆయనే. భూతభృత్ అంటే సత్వగుణాన్ని ఆశ్రయించి ఆయనే భూతాలను జీవులను పోషిస్తాడు లేక కాపాడుతాడు. భావ అంటే జగత్తు రూపంన ఉనికిగా ఉన్నవాడు, అంటే తానే జగత్తుగా విస్తరించినవాడు. భూతాత్మ అంటే సర్వప్రాణుల హృదయాలలో ఆత్మరూపమున వెలుగొందుచున్నవాడు. తర్వాత భూతభావన భూతాలను జీవులను సృజించి వృద్ధి చేసేవాడు.